ఆయన తెలంగాణను ఆశించారు. ఆయన తెలంగాణను శ్వాసించారు. ఆయన స్వప్నం తెలంగాణ, ఆయన లక్ష్యం బంగారు తెలంగాణ. అందుకే ఈ సింతమడక సిన్నోడు, సిద్దిపేట పిల్లోడు తెలంగాణకు దిక్సూచి అయ్యాడు. చుట్టూ కమ్ముకున్న చిమ్మ చీకట్లు, ఎటు అడుగేస్తే ఏమవుతుందో తెలియని పరిస్థితి. అలాంటి వేళ చిరుదీపాన్ని పట్టుకుని స్వరాష్ట్ర సాధనకు బయలుదేరిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహోద్యమాన్ని నిర్మించి కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేసిన నాయకుడయ్యారు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అన్నంతగా రాష్ట్ర ప్రజలతో మమేకమయ్యారు. రాష్ట్ర సాధన అనంతరం 2 దఫాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఎన్నెన్నో వినూత్న సంక్షేమ పథకాలు, 60 ఏళ్లుగా చూడని అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. 10 ఏళ్ల పాటు నిర్విరామంగా ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ అనూహ్యంగా మొన్నటి ఎన్నికల్లో పరాజయం పాలై ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. రాజకీయంగా మరోసారి సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న కేసీఆర్ పడి లేచే కెరటంలా ఉవ్వెత్తున ఎగిసి వస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార పీఠమెక్కిన కాంగ్రెస్ నుంచి కాళేశ్వరం మొదలు రాష్ట్ర ఖజానా దాకా ప్రతి అంశంలోనూ ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్ అంతే ధీటుగా బదులిచ్చేందుకు పుష్కర కాలం తర్వాత తొలిసారి టీవీ9 లైవ్ షోకి విచ్చేశారు. గులాబీ దళపతికి టీవీ9 సాదర స్వాగతం పలుకుతోంది.